as I have to compromise in my career, sir? In fact, 22 years back, Nadi same situation. I divorced Padmavati. I followed my dream. Here I am. అంత ఈజీయే సార్ కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. Well, కలిసి బతికేంత కష్టమైతే కాదు. I really mean it. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి గాని మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు, ఒప్పు, మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి. నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. దట్స్ వై ఫ్రీడ్ పద్మావతి. ఇన్ఫాక్ట్ షీ మస్ట్ బి హ్యాపీ సమ్వేర్. అది మీరనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించింది లేండి. చెప్పినా మీకు అర్థం కాదు. బికాజ్ యూ నెవర్ హ్యాడ్ ఇట్. I already told you I don't have it. In fact, nobody has it. అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా నన్ను మర్చిపోని. అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా? అంత బరువు మోయాలా? మోయటానికి అది బరువు కాదు, బాధ్యత. ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా. కుదిరితే షేర్ చేసుకుంటాం, లేదా సాల్వ్ చేసుకుంటాం. అయినా మొహం మీద మర్చిపో అని చెప్తే అవతలాల పరిస్థితి ఏంటి? బతుకుంటానికి ఏ కారణం ఎదుర్కోవాలో తెలియక చచ్చిపోతారు. నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు. మర్చిపోవడం చాలా ఈజీ. లెర్న్ టు మూవ్ ఆన్. ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్. సింపుల్. మర్చిపోవటం ఎంత ఈజీ అని నాకు తెలియదు. అయినా ఇలా బతుకున్నానంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు, మేం కాదు. అలవాటు చేసుకుంటాం.